వాళ్ళు ఏం హోంవర్క్ ఇచ్చిండ్రు, ఏం చెప్పారు, అసలు క్లాస్లో ఏం జరిగింది, స్కూల్లో ఏం జరిగింది, ఎట్లుంది వాతావరణం, అట్లా ఏమన్నా కనుక్కుంటున్నారా? పోతున్నారు వస్తున్నారు అంతే కదా. టీచర్సే మొత్తుకుంటారు, ఇక్కడ ఏం అడగలే అన్నట్టు ఒక నెగ్లిజెన్స్ అనేది పిల్లల లోపల వస్తుంది. పట్టుకోకండి ప్లీజ్. మీరు వెళ్ళగలిగితే మీరు వెళ్ళి రండి, కానీ పిల్లల స్టడీస్ డిస్టర్బ్ చేయకండి. ఎగ్జామ్స్ టైంలో మెయిన్గా పేరెంట్స్ వచ్చి మేము తీసుకుపోతామని అంటే అప్పుడు ఏం చేయాలి చెప్పండి. వాళ్ళ ఫ్యూచర్ని తీర్చిదిద్దుతాయి. विद्यार्थी చేత క్లాసికల్ డ్యాన్స్ తర్వాత ఎవరెవరు ఏంటి అనేది పాత్రధారులు పరిచయం చేసుకుంటారు. కొంచెం నిశ్శబ్దంగా ఉంటే వీళ్ళ డైలాగ్స్ వినబడతాయి. నేను డేక రూపంలో, నువ్వు పావురం రూపంలో వెళ్దాం ఆత్మీయువా పదండి. ఆ పౌరం నాది, ఆ పౌరం నాది. నాకు ఆకలి అవుతుంది, ఆ పౌరం నేను ఇప్పుడు ఆ పౌరాన్ని తినకపోతే మా భార్య పిల్లలు చనిపోతారు. ఒక్క ప్రాణం కోసం 4 ప్రాణాలు బలి చేయడం నీకు ధర్మమేనా రాజా? అలాగా, ఆ పౌరాన్ని కాపాడుతానని నేను మాట ఇచ్చాను, కాపాడకపోవడం ధర్మమే. నాకు ఆకలి అవుతుంది. ఇలా నా రాజ్యంలో ఉన్న ఏ జంతువు అయినా నీకు ఇస్తాను. నాకు ఏ జంతువు వద్దు, కానీ ఆ పౌరం బరువుతో సమానమైన మీ మాంసం ఇవ్వండి. మేడం అందరికీ సర్టిఫికేట్ చూడండి అందరూ.